Good afternoon, children. Good afternoon. It is the class for the 4th class students, Social Studies. My subject is Social Studies. Our lesson is our 9th lesson, Agriculture and Minerals. Agriculture and Minerals. Already we are completed Soils of India. Soils of India in the 8th lesson. Okay. Water and soils in India. In 7th lesson we are completed our forest and wildlife. Okay, the climate of India, 6th lesson, and the 5 lessons, first to 5 lessons, our physical features of India will learn. Our 9th lesson is agriculture and minerals. What is agriculture? What is agriculture? Agriculture is a cultivation of land. Cultivation of land. కల్టివేషన్ అంటే భూమిని సాగు చేయడం, భూమిని వేస్ట్గా వదిలిపెట్టకుండా భూమిని సాగు చేయడం. ద కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ ఎ అగ్రికల్చర్. దాని భూమిని సాగు చేసి దాంట్లో మొక్కలు పెంచడం. ఓకే, ఇట్ ఈస్ అన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ ఆర్ ఏ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ ఎ మేజర్ ఆక్యుపేషన్. వాట్ ఈజ్ ఆక్యుపేషన్? ఆక్యుపేషన్ అంటే ఏంటమ్మా? అగ్రికల్చర్ అంటే కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్. కల్టివేషన్ భూమిని అలా వదిలేయడం కాకుండా దాన్ని బాగు చేసి దాంట్లో పంటలు పండించడాన్ని అగ్రికల్చర్ అంటారు. పంటలు కానివ్వండి, మొక్కలు కానివ్వండి, పండ్లు కానీ ఏదైనా కానివ్వండి, ఆ భూమిని యూజ్ చేసుకొని ఇఫ్ వి గ్రో ప్లాంట్స్ అండ్ క్రాప్స్, ఇట్ ఈస్ అగ్రికల్చర్. ఇట్ ఈస్ ఏ మేజర్ అంటే వెరీ బిగ్ ఆక్యుపేషన్. ఇట్ ఈస్ ఏ ఆక్యుపేషన్ అంటే ఏంటి? మనం చేసే వృత్తి. అండ్ నౌ ఐ ఆమ్ ఏ టీచర్. మై ఆక్యుపేషన్ ఈస్ టీచర్. ఐ ఆమ్ టీచింగ్ లెసన్స్ ఫర్ యూ, టీచింగ్ టు యూ. ఐ ఆమ్ ఏ టీచర్. ఇట్ ఈస్ మై ప్రొఫెషన్. ప్రొఫెషన్ ఆర్ ఆక్యుపేషన్. ఓకేనా? మరి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ఇండియన్ పీపుల్ ఆర్ ద మేజర్ ఆక్యుపేషన్ ఆఫ్ ఇండియన్ పీపుల్ ఈస్ అగ్రికల్చర్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ డిపెండ్ అపాన్ ద అగ్రికల్చర్. 2/3 of people, ప్రతి ఒక్క 3 members లో 2 members are doing this agriculture in our India. There are if there are 3 persons, more than 2 persons are growing or depend upon this agriculture. Agriculture provides food for people, and not only it is providing food. Agriculture అంటే పంటలు పండించడం. మనం ఏమనుకుంటాం? పంటలు పండించడం తినడానికి. Agriculture provides not only food for the people, and it is provides raw material for the factories. Raw material for the factories. What is raw material? Raw material ante if we want to finish one thing, we need so many things for it. Okay na? For example of this book, if we want to prepare this book, we need a paper. పేపర్ ఎలా తయారవుతుంది? ఇట్ ఈస్ ఏ పల్ప్ ఆఫ్ వుడ్. పల్ప్ ఆఫ్ వుడ్ అంటే మనకు వుడ్ కావాలి, గమ్ కావాలి, ప్లాస్టిక్ ఆల్సో వీఆర్ యూజింగ్. ప్లాస్టిక్, దీనిపైన మనకు కనబడకుండా ఒక లేయర్ ప్లాస్టిక్ పేపర్ ఉంది, ప్లాస్టిక్. అండ్ దీస్ పిన్స్ ఉన్నాయా? అండ్ దీస్ లెటర్స్, పిక్చర్స్, కలర్స్, దీస్ ఆల్ ఆర్ ద రా మెటీరియల్. With using of this raw material, we are preparing this book. This book is called a finished good. అంటే ఈ బుక్ తయారు చేయడానికి కావాల్సిన ఏవైతే వస్తువులు ఉన్నాయో, మన వంట ఒక కర్రీ చేయాలంటే, ఒక ఫుడ్ ఐటమ్ చేయాలంటే దాంట్లో వాడే వాటిని ఇంగ్రీడియంట్స్ అంటాం. అలాగే ఏవైనా వస్తువులు ఇన్ ద ఫ్యాక్టరీస్ ఆర్ ఇండస్ట్రీస్, వస్తువులు తయారు చేసేటప్పుడు వాడే వాటిని రా మెటీరియల్. దీస్ అగ్రికల్చర్ ప్రొవైడ్స్ అస్ ఫుడ్ యాజ్ వెల్ యాజ్ ద రా మెటీరియల్ ఫర్ ద ఇండస్ట్రీస్ ఆల్సో. అవర్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఏ వెరైటీ ఆఫ్ క్రాప్స్ బికాస్ వీ హ్యావ్ ఫేవరబుల్ క్లైమేట్, ఫర్టైల్ సాయిల్ అండ్ adequate monsoon rains. In places where there is a little rain, irrigation facilities are provided. Our farmers are producing variety of crops. Why? Because our India is a different types of climatic conditions.
and different types of soil and different types of favorable climate, fertile soil, adequate monsoon rains. ఓకేనా, మనకి ఇండియా మొత్తంలో ఒకే టైప్ ఆఫ్ సాయిల్ లేదు, ఒకే టైప్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్ లేదు. ఇండియా హ్యాస్ అ డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్, different soils and different adequate monsoon rains. Kabatti in the different areas the people of India can grow different types of crops of in India. In places where there is a little rain, irrigation facilities are provided. If there is no water, if there is no rainfall, if there is a little rainfall, our government will be supplied the water facility through the irrigation. Irrigation ante neeti parudala, irrigation. Okay na? In India, farmers grow two major types of crops. These are rabi crops and kharif crops. In India, మన ఇండియాలో సంవత్సరంలో 2 పంటలు ఖచ్చితంగా వస్తాయి. In our India, there is 2 seasonal crops. 1 year, in a year, the farmers can grow 2 times. 2 seasonal types. Seasonal crops can be grown in our India by the farmers. Entavi rabi crop, kharif crop. Rabi crop, kharif crop. 2 types of crops. Rabi crop, kharif crop. 2 types. There are 2 types, 2 season. There are 2 major types of crops. These are rabi crops and kharif crops. Rabi crops are grown in the winter season. The main rabi crops winter season lo ఇప్పుడు పంట అయిపోయింది కదా, కోతలు వచ్చేసాయి. మళ్ళీ in the month of January ఇప్పుడు మొన్ననే కోతలు వచ్చాయి కాబట్టి ఇన్ ద ఎండింగ్ ఆఫ్ అక్టోబర్ దే హార్వెస్ట్ దేర్ ఫీల్డ్. మొత్తం కోతలు మొత్తం అయిపోయాయి. దే లీవ్ 2 months. దే లీవ్ ద ఫీల్డ్ ఫర్ 2 months. అలాగే వదిలేస్తారు. ఎందుకు? దాంట్లో మొత్తం గడ్డి ఎండిపోవాలి, మళ్ళీ దాన్ని దున్నాలి, ప్లవింగ్ చేయాలి, మళ్ళీ దాంట్లో సోయింగ్, అదంతా ప్రాసెస్. ఒక భూమిని ఒక 2 months వదిలిపెట్టేస్తారు to get strengthened. Then again in the winter season, now it is the started of winter season. At the end of the winter season, maybe in the month of January, middle of the January, they start their field, they start their crop. Again the winter season crop, they మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఆ పొలాన్ని దున్నడము, sowing of these seeds. It is called winter season పంటని రబీ క్రాప్ అంటారు. ఏది? ఇప్పుడు మంత్ ఆఫ్ జనవరిలో దే సో ద సీడ్స్ ఆఫ్ దేర్ ఫీల్డ్. అది మళ్ళీ ఎప్పుడు వస్తుంది? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అండ్ మే. The end of the May, they harvest their field. This winter season crop is called a rabi crop. Winter season crop is called a rabi crop. Again May, April, ending of the April they will harvest. They leave their field for May and June, and again they will sow their seeds in the month of July. It is the rainy season. Which the crop is growing in the rainy season is a kharif crop. It means 8 months, total 8 months. They are very busy in the growing of these crops. They live 4 months in a year. The ఎంటీగా వదిలేస్తారు ఆ భూమిని. ఎందుకు? కొంచెం దానికి కూడా బలం రావడానికి. దే లివ్ దేర్ ల్యాండ్ ఫర్ 2 months after the crop. They get 2 times in a year. Rabi crop in winter season and kharif crop in rainy season. Again they will sow their seeds in the field in the rainy season. Rainy season ఎప్పుడు?
జూలైలో స్టార్ట్ చేస్తారు. జూన్ ఆర్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్. దసరా అప్పుడు మళ్ళీ అగైన్ దే విల్ హార్వెస్ట్ దేర్ క్రాప్స్. నియర్లీ ఇట్ విల్ టేక్ 4 to 5 months to grow their crops. Winter season crop is called a Rabi crop. Rainy season crop is called a Kharif crop. Okay children? Rabi crops are grown in the winter season. The main Rabi crops are, Rabi crop లో ఏం వేస్తారంటే wheat అంటే ఏంటి? గోధుమలు. రైస్, బార్లీ గింజలు కూడా సేమ్ గోధుమల్లా ఉంటాయి. గోధుమలు ఇట్ ఈస్ ఇన్ ద light brown color. Barley it is like a wheat but it is in the white color, etc. They will grow in winter season wheat, rice, barley. The Kharif crops are grown with the arrival of the monsoon. Arrival of the monsoon అంటే at the beginning of the rainy season. The main Kharif crops are, ఇప్పుడు ఏం పండిస్తారు ఇక్కడ ఖరీఫ్ క్రాప్ లో? మెయిన్ వాళ్ళు పండించేది ద మెయిన్ రైస్, మేజ్, మక్కలు, మక్క పుట్టలు వస్తాయి కదా మనకి, మక్కలు. అండ్ మిల్లెట్స్ అంటే ఏంటి? రాగులు, జొన్నలు, అవి. ఓకే. అండ్ జూట్ అండ్ కాటన్. Okay children, these are the two types of crops the farmer can grow in year. One is Rabi crop. It is grown in the winter season. The main crops in the winter Rabi crop are wheat, rice, barley, etc. And the beginning of the rainy season, the crop which is grown in the rainy season is a Kharif crop. The main crops are rice, maize, millets, jute and cotton. Okay, is it clear up to here? Okay. The Kharif crops are grown with the arrival of the monsoon. The main Kharif crops are rice, maize, millets, jute and cotton. Food crops are grown to feed the people in the country. Food crops ante enti? It is using for the feeding for the people of that country. ఫుడ్ క్రాప్స్ అంటే మనకు తినడానికి యూజ్ అయ్యే పంటని ఫుడ్ క్రాప్స్ అంటారు. దే ఫార్మ్ ద స్టాపిల్ డైట్ ఆఫ్ ద పీపుల్. స్టాపిల్ అంటే రోజువారీ, డైలీ ద ఫుడ్ విచ్ వి యూజ్ ఇన్ డైలీ లైఫ్, ఇట్ ఈస్ ఎ స్టాపిల్ ఫుడ్. మనం డైలీ లైఫ్లో ప్రతిరోజు తినేవాటిని, ఎప్పుడో పండగకో లేకపోతే టైం పాస్కో అలా తినేది స్టాపిల్ ఫుడ్ కాదు. ఇన్ అవర్ డైలీ లైఫ్ వీఆర్ యూజింగ్ మోస్ట్ ఆఫ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ యూజ్ చేసే ఫుడ్ని స్టాపిల్ ఫుడ్ అంటారు. దే ఫార్మ్ ద స్టాపిల్ డైట్ ఆఫ్ ద పీపుల్. రైస్ ఈజ్ అ స్టాపిల్ ఫుడ్ ఫర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా. మనకి రైస్ మన ఇండియాలో ఎక్కువ మటుకు మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ పీపుల్ యూజ్ రైస్ యాజ్ దేర్ స్టాపిల్ ఫుడ్. ఎక్కువగా మనం యూజ్ చేసేది రైస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం 3 times డైలీ ఒక రోజులో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఆఫ్టర్నూన్ లంచ్ and evening we can take, some people can eat chapati or jonna rotte, whatever it may be, but some people can use rice. కానీ అలా కాకుండా మనం డైలీ 3 times we can take our meal, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. మనం రైస్ ఒక పూట తినకుండా మోర్ దాన్ 3 times if we eat tiffins, యువర్ మదర్ సే, అయ్యో ఈరోజు మా పాప అన్నం తినలేదు, అయ్యో టిఫిన్లే తినుంది అంటే ఇన్నిసార్లు టిఫిన్ తిన్నట్టు కాదా? వై? బికాస్ అవర్ స్టాపిల్ ఫుడ్ విచ్ వీఆర్ యూజింగ్ డైలీ లైఫ్లో ఫుడ్ని మనము స్టాపిల్ ఫుడ్ అంటారు. ద రైస్ ఈజ్ ద స్టాపిల్ ఫుడ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియా. Rice is a staple food for crores of people in India. India is the second largest producer of rice in the world after China. మనకి ఇండియా మొత్తం వరల్డ్లో ఏది ప్రొడక్షన్లో, రైస్ ప్రొడక్షన్లో ఇండియా గాట్ ద సెకండ్ నంబర్. ద ప్రొడక్షన్ ఆఫ్ రైస్, ఫస్ట్ ప్లేస్ ఈస్ చైనా. పాపులేషన్ ఆల్సో ఫస్ట్ ప్లేస్ గోస్ టు చైనా, సెకండ్ ప్లేస్ గోస్ టు India. Like that only the production of rice also first first China and second place goes to India. The production of rice.
And rice grows well in hot and humid climate. రైస్ పండించాలంటే హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్, మంచి అల్లువియల్ సాయిల్, వెరీ ఫర్టైల్ సాయిల్ నీడ్ ద రైస్ టు గ్రో వెరీ వెల్. ద మెయిన్ రైస్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్, హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్, హాట్ వేడి ఉండాలి, హ్యూమిడ్ అంటే ప్లెంటీ ఆఫ్ వాటర్, ప్లెంటీ ఆఫ్ వాటర్, హ్యూమిడిటీ అంటే ఏది ల్యాండ్ లోపల సాయిల్ లోపల వెట్నెస్ డ్రై కాకుండా ఉండే అంత వాటర్ ఉండాలి. ద రైస్ నీడ్ హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్. ద మెయిన్ రైస్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్ ఆర్ ద కోస్టల్ ప్లెయిన్స్, ఈస్టర్న్ గ్యాంగెటిక్ ప్లెయిన్స్, ద బ్రహ్మపుత్ర వ్యాలీ, పంజాబ్, హర్యానా and the parts of Madhya Pradesh. It is the rice producing areas. Wheat is a staple. One more is wheat. Wheat is a staple food of the people of North India. North India ante Madhya Pradesh. Which the if it is in India, Madhya Pradesh, the above part of the Madhya Pradesh is North India. From Jammu and Kashmir to Madhya Pradesh, most of the North Indian people used wheat as their staple food. మనం రైస్ ఎలా స్టాపిల్ ఫుడ్ గా యూజ్ చేస్తున్నామో ఇన్ నార్త్ ఇండియా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజ్ వీట్. ఇట్ రిక్వైర్స్ కూల్ అండ్ మాయిస్ట్ టైప్ ఆఫ్ క్లైమేట్. దీనికి ఎక్కువ హాట్ అండ్ హ్యూమిడ్ కాదు, రిక్వైర్స్ కూల్ అండ్ మాయిస్ట్ టైప్ ఆఫ్ క్లైమేట్. మాయిశ్చర్ అంటే తేమ, మరీ హ్యూమిడిటీ ఎక్కువ వాటర్ లిక్విడ్ లా కాకుండా మాయిశ్చర్, ఎండ ఇది వెట్నెస్ ఎండిపోకుండా అండ్ కూల్ ఉండాలి. ఎండ ఎక్కువగా లేదు, వెరీ హాట్ కాకుండా కూల్ అండ్ మాయిస్ట్ టైప్ ఆఫ్ క్లైమేట్. ఇట్ ఈస్ గ్రోన్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్. అంటే మోస్ట్లీ ఇన్ ద నార్థన్ ప్లెయిన్స్, mostly in the northern place we can grow this wheat. Punjab, Haryana, Uttar Pradesh, Madhya Pradesh, it lies in the northern place only, and Gujarat also. Okay, jowar, bajra, ragi, maize are types of millets. Millets అంటే మనకు అవేంటి ధాన్యాలు. ధాన్యాలు అంటే గోధుమలు, జొన్నలు, రాగులు, మక్కలు ఇవి ఉంటాయా, వాటిని ఏమంటారంటే మిల్లెట్స్, ధాన్యాలు అంటారు. ఓకే, జోవర్ అంటే జొన్నలు, బాజ్రా, రాగి, మేజ్ ఆర్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్. అవి ఎక్కడ పడతాయి ఎక్కువ మటుకు? దే ఆర్ గ్రోన్ ఇన్ గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు. ఓకే, పల్సెస్ అంటే ఏంటమ్మా? పప్పు దినుసులు, పప్పులు. మూంగ్ దాల్, తువర్ దాల్, మూంగ్ దాల్, బ్లాక్ గ్రామ్, రెడ్ గ్రామ్, ఓకేనా, గ్రీన్ గ్రామ్. దీస్ ఆర్ ద పల్సెస్. మినపప్పు, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు. గ్రీన్ గ్రామ్ అంటే మనం ఏంటి, దాన్ని ఎలా మనం డిసైడ్ చేస్తామంటే ఏది రెడ్ గ్రామ్ అంటాం. రెడ్ గ్రామ్ అంటే ఏంటి? శనగపప్పు, దాని పైన లేయర్ ఉంటుందా శనగలు, రెడ్ అంటే రెడ్ బ్రౌన్లో ఉంటుంది కాబట్టి రెడ్ గ్రామ్. బ్లాక్ గ్రామ్ అంటే ఏంటి? బ్లాక్ మినపప్పు బ్లాక్ ఉంటుందా? నో, దాని పైన లేయర్ ఉంటుందా మినపప్పుకి, దాన్ని బ్లాక్ గ్రామ్ అంటారు, బట్ లోపల వైట్ కలర్లో ఉంటుంది. గ్రీన్ గ్రామ్ అంటే పెసరపప్పు, చిన్నది ఉంటుందా ఎల్లోయిష్లో. మనకు 3 types ఆఫ్ పప్పులు, పల్సెస్ ఎల్లో కలర్లోనే ఉంటాయి. ఏందది? రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, బెంగాల్ గ్రామ్. కానీ దానిపైన లేయర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి, పైన లేయర్ ఏది ఉందో దాన్ని బట్టి మనము వాటికి పేరు పెట్టాం. రెడ్ గ్రామ్ అంటే కందిపప్పు పైన పొట్టు రెడ్లో ఉంటుంది. బెంగాల్ గ్రామ్ అంటే రెడ్ బ్రౌనిష్ కలర్లో శనగలు ఉంటాయి, లోపల ఎల్లోయిష్ కలర్ ఉంటుంది. మూంగ్ దాల్ ఏది? బ్లాక్ గ్రామ్, బ్లాక్ లేయర్ ఉంటుందా పొట్టు, లోపల వైట్ కలర్ మినపప్పు. అండ్ గ్రీన్ గ్రామ్, పెసర్లు పైన గ్రీన్ ఉంటాయి కదా, ఇట్ ఈస్ ఎ గ్రీన్ గ్రామ్, బట్ లోపల మొత్తము దీస్ పల్సెస్ ఆల్ ఆర్ ఇన్ ద yellowish కలర్. ఓన్లీ దీస్ బ్లాక్ గ్రామ్ ఓన్లీ వైట్ కలర్. దీస్ ఆర్ ద పల్సెస్. Pulses are an important part of our country. Pulses are an important part of food in our country. These include gram, urad, arad, moong, peas,
మసూర్ ఎట్సెట్రా. ఇవన్నీ పప్పులు. ఎర్రపప్పు కూడా ఒకటి ఉంటుంది, ఎర్రపప్పు కూడా ఉంటుంది. The pulses are grown in almost every part of India except where the rainfall is heavy. ఎక్కువ rainfall అక్కర్లేదు దీనికి. Almost all over the country these pulses can be grown. Except ఎక్కువ rainfall ఎక్కడ ఉంటుందో అవి పాడైపోతాయి అన్నమాట. పప్పులకి no need, these pulses need not to heavy rainfall. ఎక్కువ heavy rainfall దేనికి ఉండాలి? రైస్. Because of it is a most of the people are using this rice as a staple food. It can grow in the hot and humid climate. కాబట్టి ఎక్కువ rainfall రైస్ కి మాత్రమే ఉండాలి. These pulses can be grown in all parts of our country with except these heavy rainfall places లో కాకుండా all types of these pulses can be grown. It is a one of the part daily life లో పప్పు లేకుండా చాలా మంది ఇళ్లలో డైలీ ఎన్ని కూరగాయలు చేసినా పప్పు, these pulses are preparing in every home. Okay children, is it clear up to here? If you are having any doubt, you can clarify in your textbook. Okay ma? Tomorrow let us complete these cash crops. Thank you very much children.